హాయ్, యోగాంధ్ర ఇంటర్నేషనల్ డే విశాఖపట్నంలో జరుగుతుంది కదా, దాని యొక్క స్టాండింగ్ యోగా ఆసనాస్ అండ్ మిగతావన్నీ ఇవన్నీ చూడండి. స్టాండింగ్ సంబంధించి పార్ట్ 1 అనమాట. నీ బెండ్, త్రికోణాసనం అంటారు. దిస్ ఇస్ ద తాడాసనం. ఇది హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ దిస్ ఇస్ పాదహస్తాసనం. అబ్డోమినల్ వదిలిన అంతా బెండ్ అయ్యాను. అండ్ అర్ధ చక్రాసనం చాలా మంచిది. అండ్ వృక్షాసనం. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి. దీస్ ఆర్ ద సిట్టింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ ద యోగా ప్రోటోకాల్ ఫర్ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది అర్ధ ఉష్ట్రాసన అండి. ముందేసిన వజ్రాసనం, ఇది అర్ధ ఉష్ట్రాసన. నెక్స్ట్ వేసేది ఉష్ట్రాసన. ఇందులో మనం కింగ్. చాలా మంచి యోగాసనం అండి. అండ్ ఉత్తాన మందుకోసనం. దాని తర్వాత నుంచి దీన్ని భద్రాసనం అంటామండి. ఇంకా హిప్స్ టచ్ అవ్వాలి కిందన. నెక్స్ట్ వచ్చేది శశాంకాసనం. చాలా మంచి ఆసనం అండి. అండ్ సరళ వక్రాసనం అంటారు దీన్ని, యాజ్ పర్ యోగా ప్రోటోకాల్. ఇది యోగా ప్రోటోకాల్ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది మకరాసనం అంటారండి. అండ్ ఇది మీకు తెలిసిన ఉత్తాన పాదాసనం. అండ్ వచ్చేది పవనముక్తాసనం. నేను ముందు మీద చూడండి, కొంచెం బాగా బెండ్ అయ్యాను, కొంచెం గ్యాప్ ఉంది, చూద్దాను. దీన్ని సేతుబంధాసనం అంటారు. బ్రిడ్జ్ పోస్ చాలా మంచిది. అండ్ భుజంగాసనం. ఇది అన్నిటికన్నా చాలా మంచిది, ఉత్తమమైనది. బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఇది అర్ధ హలాసనం. అండ్ ఇది సలభాసనం. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా మన ప్రాణాయామకి వస్తే ఇది ప్రాణాయామం అంటారు, కపాలభాతి. అండ్ ఇది వచ్చేసరికి శీతలి ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, హనీబీ అంటారు.